ఈ మధ్య రీసెంట్గా ఒక 2 కేసెస్ చూశాను నేను. హ్యాండ్లో ఒక దగ్గర ఇంజూర్ అయ్యి దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్తో సూచరింగ్ చేయించేసుకొని ఆఫ్టర్ 10 days ఫింగర్ మూమెంట్ లేదు అనేసి ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి రావడం. వాళ్ళని అడిగితే ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి ముందే ఎందుకు వెళ్ళలేదని వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే హ్యాండ్ ఇంజురీస్కి ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి అని తెలియదు అని. సో ఈ వీడియోలో హ్యాండ్లో ఎలాంటి ఇంజురీస్ ప్లాస్టిక్ సర్జన్ డీల్ చేస్తారో చూద్దాం. హ్యాండ్లో సపోజ్ ఒక దగ్గర ఇంజురీ అయ్యింది అనుకోండి, అక్కడ చర్మం కింద టెండన్స్ అని ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నా ఫింగర్స్ మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ మూవ్ అయ్యే వాటిని టెండన్స్ అంటాం. సో ఈ టెండన్స్ వల్ల ఫింగర్స్ మూమెంట్ హ్యాండ్ పని చేయడానికి హెల్ప్ అవుతుంది. అదే కాకుండా దాని పక్కన కొన్ని కండరాలు, రక్తనాళాలు, నరాలు అని ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఇంజురీ అయ్యింది అని అంటే దాని కింద కండరం కానీ, టెండన్ కానీ, రక్తనాళం కానీ, నరం కానీ కట్ అవ్వచ్చు. బయట ఒకవేళ మీరు సూచరింగ్ చేయించుకున్నప్పుడు అవి ఏవి చూడకుండా పైన కుట్లు వేసేస్తే ఇవి పని చేయకపోవడం వల్ల ఆ ఫింగర్ మూమెంట్ రాదు. సో హ్యాండ్కి ఏ చిన్న ఇంజురీ జరిగినా కూడా మీ దగ్గరలో ఉన్న ప్లాస్టిక్ సర్జన్ని మీట్ అవ్వండి. మీకు ఇలాంటి ఏ క్వెరీస్ ఉన్నా, ఎలాంటి నీడ్ ఉన్నా ట్రై టు కాంటాక్ట్ us. Hi, I'm Dr. Deepthi from Vibha Aesthetics, Kadapa.